ఆయన మమ్మల్ని మర్చిపోయాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని దేవుని పిల్లలు అనుకుంటున్నారు. వారికి ఉన్న శ్రమను బట్టో, కష్టాన్ని బట్టో ఇలాంటి ఆలోచన కలిగి ఉండవచ్చు. మీ జీవితంలో కూడా ఇలాగే అనుకుంటున్నారా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను ఏం పట్టించుకోవటం లేదు, దేవుని సన్నిధి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవునికి నా మీద ఏదో కోపం వచ్చినట్టుంది, నన్ను విడిచిపెట్టేశాడని మీరు కూడా ఒకవేళ భావిస్తున్నారా? ఏదైనా ఒక కష్టం, ఒక శ్రమ, ఒక శోధన గుండా మీరు వెళ్తున్నట్లయితే, లేదా మీరేదో అనుకున్నారు అది కాకుండా వేరేది జరుగుతుంది, దేవుడు సహాయపడుతున్నట్లు మీకేం అనిపించటంలా, అప్పుడు ఇలాంటి ఆలోచన కలిగే ఛాన్స్ ఉంది. అలా ఉందా మీ పరిస్థితి? మీరున్న ఏ కష్టాన్ని బట్టో, శ్రమను బట్టో, అయ్యో దేవుడు నన్ను వదిలేశాడు, విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? ప్రియుడు, ఒక మాట చెప్పనా, మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు అండి. ఆయన ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు చెడులో, పాపంలో పడనంత వరకు ఆయన నీతోనే ఉంటాడు.